ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారా ఈ తాతగారిని? సో ఇక కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే వేపళ్ళు అనమాట. ఈ తాతగారిని అడిగాను, తాతగారు ఎందుకు ఇలా తీస్తున్నారంటే మీరు బ్రష్ చేయరని అడిగాను. బ్రష్ చేస్తాం కానీ దానికి పెట్టే పేస్ట్ ఉంటుంది కదా, అది కెమికల్తో తయారవుతుంది నాన్న. సో దాంతో కడిగి అనారోగ్యంగా ఉండేది కన్నా మనం మా తాతల నుంచి వస్తున్న ఈ వేపలు కడుక్కుంటూ ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిదని చెప్పాడు. దీనికోసం తాతగారిని అడుగుదాము. తాత ఏం చెప్తారు చూడండి. చెప్తారా? ఇది పందుపులిచ్చి కడిగితే వారాగ్రహం మంచిదండి. కివిళ్ళు గట్ట ఏమి ఉండవండి, పోత పిప్పళ్ళు గట్ట రావండి. ఇది పూర్వం కాడ నుంచి ఈ పందుపులతోనే కడిగేవారండి. ఇప్పుడంటే బెసలు వచ్చేసినాయండి, అప్పుడు పందుపులతోనే కడిగేవాళ్ళు అండి. వస్తున్న కెమికల్ ఫుడ్ వల్ల ఈ తాత వయసొత్తులకి పొల్లు ఊడిపోవడం, పిక్కు పళ్ళు వచ్చేయడం, పళ్ళు ఏదైనా కొరుకుతుంటే జిమ్మలు లాగడం జరుగుతుంది. కానీ తాతగారు ఎంత వయసు వచ్చినా సరే పళ్ళు ఏం కాదు బాబు, నాకు అన్ని బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు? అంతా ఒరిజినల్ కాబట్టి. సో ఇలాంటివన్నీ మనం పట్టించుకోవాలి, ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. వారాగ్రహానికి మంచిదండి. ఇది ఏమైనా కడిగితే చేతి మీద అయితం బయటపడిపోద్దండి. కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు తప్ప కేవలం ఒకే ఒక్క రైతు మాత్రం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఇది నిజమో లేదో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మన రైతు కోసం.